మీరు కూడా వీటిని చూడగానే మినపప్పుతోనో రాగి పిండితోనో చేసుంటారు అని అనుకుంటున్నారా? కాదండి, ఇది బంగాళదుంపతో చేసిన కారపూస. అవును, మీరు విన్నది నిజమే. బంగాళదుంపతో కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ చూడండి, ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా సింపుల్ వేలో రెసిపీస్ అన్నీ చెప్తూ ఉంటాను. చూడండి, నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే బంగాళదుంపల్ని ఇలాగా ఉడకబెట్టేసుకుని తొక్క తీసేసి ఇలా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇది మ్యాషర్తో కానీ చేత్తో కానీ ఎక్కడా కూడా ఉండ అనేది లేకుండా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను ధనియాల పౌడరు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను. ఆ తర్వాత మనకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ అండ్ అలాగే కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక స్పూన్ వేసుకోండి. అవసరం లేదనుకుంటే కొంచెం తగ్గించి మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకున్నాను, అంటే మనకి కొంచెం క్రిస్పీగా షైనీగా రావడానికి. ఆ తర్వాత జల్లించుకున్న శనగపిండిని ఒక 4-5 స్పూన్లు వేసుకున్నాను. అంటే మనం తీసుకున్న బంగాళదుంపకి తగ్గట్టుగా మనం ఇక్కడ శనగపిండిని అయితే తీసుకోవాలి. చూసుకుని కొంచెం తక్కువ వేసుకోండి. ఒకవేళ మనకి ఏమైనా కన్సిస్టెన్సీ లూజ్ అయింది అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అదే మనకి ఎక్కువ శనగపిండి వేసేసుకున్నాం అనుకోండి, మనకి తగ్గించడం కొంచెం కష్టం అవుతుంది, కాబట్టి తక్కువ వేసుకోండి శనగపిండి. సో ఇలాగా అయితే చపాతీ పిండిలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి కారపూస గిద్దను తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కూడా అప్లై చేసేసుకుంటున్నాను. పిండి అనేది మనకి ఈ గిద్దకి పట్టుకోకుండా ఉంటుంది. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బంగాళదుంప శనగపిండి మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. కొంచెం వెల్తిగా తీసుకొని పిండిని అడ్జస్ట్ చేసుకోండి. దానికన్నా ముందు మనం పక్కన ఆయిల్ని అయితే హీట్ చేసుకుంటున్నాము. ఇలా బాగా హీట్ అయిన ఆయిల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బంగాళదుంప శనగపిండి మిశ్రమాన్ని ఇలాగా మనం సన్న కారపూసలాగా అయితే ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకోగానే మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి అండ్ అలాగే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని 2 వైపులా కాల్చుకుంటూ మనం వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోకూడదు, అంటే మనకి అప్పుడే కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసుకుంటే బాగా వేగినట్టు. అదే మనం కడాయిలోనే ఎక్కువ కలర్ వచ్చేటట్టు చేసేసామనుకోండి, అప్పటిదాకా వేయించుకున్నాం అనుకోండి, మనకి టేస్ట్ అనేది కొంచెం మాడినట్టు ఉంటుంది. సో ప్యాన్లో ఉండగానే కొద్దిగా గోల్డెన్ కలర్లోకి రాగానే మనం అది తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక కారపూస చక్రం అయితే తీసేసాను. మళ్ళీ అదే ఆయిల్లోకి ఇంకొక వాయి అయితే వేసుకున్నాను. దీన్ని కూడా 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకొని తీసేసుకున్నాం అనుకోండి, మనకి సన్నకారపూస, అదే బంగాళదుంపతో తయారు చేసిన సన్నకారపూస అయితే రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది రెసిపీ? బాగుంది కదా? మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్కసారి వెళ్ళి వీలుంటే అన్ని రెసిపీస్ ఒక్కసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.